సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రజనీకాంత్. తన డాషింగ్ స్టైల్, మేనరిజం, టాలెంట్ తో అభిమానులను ఫిదా చేశారు రజనీకాంత్. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. 74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దాంతో పాటు కోట్లలో ఆస్తులను కూడా సంపాదించేసి వన్ ఆఫ్ ది రిచెస్ట్ యాక్టర్ గా ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నీలో కొనసాగుతున్నారు రజనీ. ఇక రజనీ ఆస్తుల విషయానికి వస్తే లైఫ్ స్టైల్ ఏషియా నివేదిక ప్రకారం రజనీకాంత్ నికర విలువ 430 కోట్లు. అలాగే ఒక్కో సినిమాకి 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఈ స్టార్. జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రజనీకాంత్ రీసెంట్ గా వెట్టయాన్ సినిమాతో మరో హిట్ అందుకున్న రజనీకాంత్ ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశారు రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. వీడితో పాటు నెల్సన్ తో కలిసి జైలర్ 2 సినిమాను కూడా చేరున్నారు రజనీకాంత్. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో మందితో కలిసి నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేస్తారు. అయితే రజనీకాంత్ పక్కన లవర్ గా, అమ్మగా, భార్యగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె చిన్న హీరోయిన్ కూడా కాదు. ఆమె ఓ స్టార్ హీరోయిన్. 100 కోట్లకు అధిపతి ఆ హీరోయిన్. ఆమె మరెవరో కాదు, అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి. అవును, శ్రీదేవి 3 ముదిచు సినిమాలో రజనీకాంత్ తల్లిగా నటించింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ శ్రీదేవి కాంబినేషన్ లో 22 సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలో శ్రీదేవి లవర్ గా, భార్యగా నటించింది.